హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఈరోజు పోస్ట్ చేయబోయే ఈ వీడియో అయితే సండే రోజు మీకు పక్కాగా పనికొస్తుంది. పిల్లల కోసం అయితే స్పెషల్గా చేసేయచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తూ ఉంటే కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం చికెన్, ఒక పావు కేజీ చికెన్ తీసుకుని ఒక 2 ఆలుగడ్డలు ఉంటే చాలండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చికెన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దాంట్లోకి మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం కారం, కొంచెం స్పైసీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసాం. ఇప్పుడు చికెన్ అయితే ఉడికిన తర్వాత ఇలా మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇది మనకి ఇగురుగా రావాలి, ఫ్రై లాగా అయిపోవాలి. మరీ డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ అల్లంలో మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా చికెన్ పట్టేదాకా బాగా ఉడికించుకోవాలి. ఈ సమ్మర్లో పిల్లల కోసం స్పెషల్గా చేయాలంటే ఇది చేయండి. చీజ్ తోటి చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం ఒక కప్పుడు వాటర్ అయితే వేసుకొని చికెన్ అయితే మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఈ మసాలా ఆ చికెన్ ఉడకడానికి మనకి వాటర్ అయితే అవసరం అవుతుంది. ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ని మూత పెట్టేసి మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసి చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి మంచిగా మనకి ఉడికిపోయింది. సాఫ్ట్గా చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది. చూసారా, మొత్తం వాటర్ ఎక్కడ లేకుండా ఎగురుగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. దించే ముందు వేయండి. మరీ ముందుగా వేసేది ఏంటంటే మనకి కనిపించదు కొత్తిమీర, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఈ రెసిపీకి అయితే అది అవసరం అన్నమాట. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది చూడండి, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం చికెన్ దింపేసి చల్లారి పెట్టుకుందాం ఒక గిన్నెలో వేసుకొని. చికెన్ ఇలా తినేయచ్చు కూడా, అంత బాగుంది. కాకపోతే ఇదైతే పిల్లల కోసం ఒక రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఆగాలన్నమాట. ఒక గిన్నెలోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి చికెన్ చల్లారేలోపు ఒక 2 బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకోండి. నాకు ఆ వీడియో మిస్ అయింది, అందుకే పెట్టలేదు. ఆ బంగాళదుంపలు ఉడికించుకున్న తర్వాత మెత్తగా చేసేసుకొని పేస్ట్ లాగా ఈ చికెన్ అనేది ఆ బంగాళదుంపలకి స్టఫ్ చేయాలన్నమాట. మనం బూరెలు ఎలా వేస్తాం అలాగనమాట. బంగాళదుంపలో అది చికెన్ పెట్టేసుకొని బౌల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, కొంచెం టెక్నిక్గా చేస్తే ఈజీగా వస్తాయండి, రావని అనకండి. చూడండి, కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం తీసుకుంటే వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి. అదిగో అలా చేసేసుకోవాలి కొంచెం టెక్నిక్తో. కొంచెం అక్కడక్కడ బయటకు వస్తూ ఉంటే కొంచెం చేత్తో అలా వేళ్ళతోటి ఇలా అనేస్తూ ఉంటే ఈజీగా లడ్డు అయిపోతుంది. ఇది మనం ఏమి డీప్ ఫ్రై చేయము, నూనెలో వేసి ఫిరంలో పెట్టుకోవడమే. కొంచెం కింద మనం ఏదైతే మనం ఫిరంలో పెట్టుకుంటామో ఆ బౌల్లో కొంచెం కింద జిబన్ కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కానీ వేసుకొని తర్వాత ఈ బాల్స్ అనేటివి అన్నీ రెడీ చేసుకుని అందులో పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్నీ చక్కగా చికెన్ ఉన్నంత వరకు లడ్డూలు చేసుకొని ఇలా చీజ్ వేసుకోవాలి పైన. చికెన్ మోజరెల్లా అంటారు కదా, అదనమాట. ఇలా పైన ఆ బాల్స్ పైన ఇలా చల్లేసుకొని ఒక లేయర్ కింద చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోండి. మనకి ఇలా తీసినప్పుడు భలే వస్తుంది, పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారనమాట. ఓకేనా. ఈ క్రీమ్లన్నీ దానిపైన వేసేసుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీము, అలాగే జిబన్ అంటారు, ఆ రెండు కలిపిన మిక్స్డ్ క్రీమ్ అనమాట. దీనిపైన మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్తో మొత్తం కవర్ అయిపోద్ది. ఉడికిన తర్వాత బ్రౌన్ కలర్ పైన వచ్చితే, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఆపేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అరబీ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా మెచ్చుకుంటారు. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇది ఫిరంలో పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచితే చాలు. అవేవో డిగ్రీలు అవి అంటారు కదా, అందులో పెట్టుకోవాలన్నమాట. నాకైతే తెలీదు. చూసారా ఉడికిన తర్వాత ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.